హాయ్ ఫ్రెండ్స్, నేను ఎగ్ కర్రీ ఈరోజు చేస్తున్నాను. బ్యాచులర్స్ ఎగ్ కర్రీ. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి రెడీ చేశాను. ఎగ్ అయితే ఉడుకుతుంది. ఎగ్ ఉడికిన తర్వాత ఉడికిపోయింది మ్యాక్సిమం. దాని తొక్క ఇప్పుడు తీయాలి, అది చాలా వేడిగా ఉంది. అయితే ఒక బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం నార్మల్ వాటర్ వేసాను, ఎందుకంటే వేడిని పోతుంది కదా. సో మొత్తం తొక్క తీయాలి. ఆ తొక్క తీయడానికి కొంచెం ఈజీ మెథడ్ ఎట్లా అంటే, రెండు చేతులు అలా కొంచెం ప్రెస్ చేసేసి రెండు చేతిలో రబ్ చేసేస్తే దాని తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది బ్యాచులర్స్కి చాలా ఈజీ. బ్యాచులర్స్కి మసాలా ఉండదు, కర్రీగా సరిగా టేస్ట్ ఉండదు. నేనేంటంటే ఇప్పుడు నా కొత్తగా ట్రై చేస్తున్నా, సో కర్రీ ఎట్లా వస్తుందో తెలియదు. ఎగ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత దాంట్లో ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై అయితే కొంచెం తినడానికి మనకి కొంచెం టేస్ట్ ఉంటుంది కదా, ఇట్లా ఫ్రై కూడా చేశాను. ప్రజెంట్ అయితే మసాలా, అల్లం పేస్ట్, ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ బ్యాచులర్స్కి ఉండదు కదా. సో మాకు కూడా అలాగే ఉంది, మాకు కూడా పేస్ట్ ఏం లేదు. ఇది ఆయిల్, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఎగ్ కూడా వేసాం. వేసిన తర్వాత డీప్ ఫ్రై చేసి ఒక 5 minutes ఉంచారంటే ఫ్రై అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.